ఏపీ ఎంసెట్ 2026కి సంబంధించి ఎంపీసీ కౌన్సిలింగ్ మనం వెబ్ ఆప్షన్లో ఏ విధంగా పెట్టాలి, మీకు స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ మొత్తం ఈ వీడియోలో డీటెయిల్గా చెప్తాను. అండ్ ఎటువంటి తప్పులు చేయడం వల్ల మనకు ఉన్న సీటు కూడా పోతుంది. చాలామంది తెలుసో తెలియకో ఒక బటన్ ప్రెస్ చేయడం వల్ల సీటు కోల్పోయే సందర్భాలు అయితే ఉంటాయి. అవన్నీ గురించి వీడియోలో డీటెయిల్గా చెప్తాను. మెయిన్గా మీరు వెబ్సైట్లో లాగిన్ అయిన తర్వాత మనకి ఇక్కడ వెబ్ ఆప్షన్స్ ఓపెన్ ఆన్ ది సర్టెన్ డేట్ అయితే ఉంటుంది కదా. సో అదే ప్లేస్లో మనకి గ్రీన్ కలర్గా ఒక కాలం అయితే వస్తుంది అన్నమాట. సో దాని మీద ప్రెస్ చేస్తే మనకి వెబ్ ఆప్షన్స్ అయితే ఓపెన్ అయితే కావడం జరుగుతుంది. మీకు అది కూడా చూపిస్తాను. ఈ ప్లేస్లో మనకి ఓపెన్ అయిన తర్వాత మనకి ఈ విధంగా రావడం జరుగుతుంది. ఓపెన్ వెబ్ ఆప్షన్స్ అని దాని మీద ప్రెస్ చేయండి. ప్రెస్ చేసిన తర్వాత మనకి ఈ విధంగా ఫార్మాట్ అయితే రావడం జరుగుతుంది. మెయిన్గా మీరు దీంట్లో చూసుకోవాల్సింది డిస్ట్రిక్ట్, కాలేజ్ టైపు, మనకి ముఖ్యంగా ఇక్కడ చూస్తున్నారు కదా యూనివర్సిటీ, ప్రోగ్రామ్ సబ్జెక్ట్. ఇక్కడ ప్రోగ్రామ్ సబ్జెక్ట్ ఏంటంటే బ్రాంచ్లు. అండ్ మనకి బీటెక్ యూనివర్సిటీ మీకు సర్టెన్ ఒక టైప్ కావాలంటే టైప్, లేదంటే ఆల్ అంటే ఆల్ పెట్టుకోండి. మీకు పర్టికులర్గా ఒకే డిస్ట్రిక్ట్లో వెబ్ ఆప్షన్ పెట్టుకుందాం అంటే డిస్ట్రిక్ట్ కూడా ఒకటి సెలెక్ట్ చేసుకోవచ్చు. అన్నీ అయిన తర్వాత లాస్ట్ బ్లూ కలర్లో గెట్ కాలేజెస్ ఉంది కదా, దాని మీద ప్రెస్ చేస్తే మన పెట్టిన దాన్ని బట్టి లిస్ట్ అయితే రావడం జరుగుతుంది. సో మెయిన్గా అది సెలెక్ట్ చేసుకున్న తర్వాత వచ్చేయండి అన్నమాట. సో ఈ విధంగా మనకి రావడం జరుగుతుంది. డీటెయిల్స్ కూడా మనకి బ్రాంచ్లు కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ బీటెక్ మ్యాక్సిమం ఆన్లైన్ అయితే ఉంటుంది. ఈ విధంగా బ్రాంచ్లు అయితే ఉంటాయి. మీకు ఆన్లైన్ పెట్టుకున్న తర్వాత బ్రాంచ్ కూడా గుర్తుపెట్టుకోండి. మీకు సర్టెన్ ఒక బ్రాంచ్ కావాలనుకుంటే ఆ బ్రాంచ్ కూడా సెలెక్ట్ చేసుకొని వెబ్ ఆప్షన్ అయితే పెట్టుకోవచ్చు. ఏదన్నా పైన ఒక బార్లో మనకి అన్ని మీకు నచ్చిన ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత గెట్ కాలేజెస్ ఉంటే కాలేజీలు ఈ విధంగా రావడం జరుగుతుంది. మనకి ఇక్కడ 2 బాక్స్లు అయితే ఉంటాయి మనకి. సో లెఫ్ట్ బాక్స్లో వాళ్ళు ప్రొవైడ్ చేసే కాలేజ్ లిస్టు, మనకి రైట్ బాక్స్లో మన ఇచ్చిన ప్రయారిటీ కాలేజ్ లిస్టు. అంటే మనకి నచ్చిన కాలేజీలు రైట్ బాక్స్లో యాడ్ చేసుకుంటాం. లెఫ్ట్ బాక్స్లో వాళ్ళు ఇస్తున్న కాలేజ్ లిస్ట్ అన్నమాట. అర్థమవుతుంది కదా. ఈ లెఫ్ట్ రైట్ మెయిన్గా చెప్తాను. లెఫ్ట్లో మన పైన ఇచ్చింది కాబట్టి కింద అయితే రావడం జరుగుతుంది. ఇక్కడ మెయిన్గా కొన్ని ఆప్షన్లు అయితే ఉంటాయి. ఫస్ట్ ఇక్కడే యారో బటన్ అయితే ఉంది కదా, ఆ యారో మీద ప్రెస్ చేస్తే మనకి పక్కకైతే యాడ్ అయితే కావడం జరుగుతుంది. మనకి నచ్చిన కాలేజు ఏదైనా ఉంటే మనకి ఇక్కడ గ్రీన్ యారో మీద ప్రెస్ చేస్తే పక్కన రైట్ బాక్స్లో అంటే మనం పెడుతున్న వెబ్ ఆప్షన్స్ దాంట్లో యాడ్ అయితే అవుతుందన్నమాట. అలాగా మీరు యాడ్ చేసుకుంటూ అయితే ఉండాలి. ఉదాహరణగా ఇన్ని కాలేజీలు అయితే యాడ్ చేసుకున్నారనుకోండి, సపోజ్ మీకు ఆ గ్రీన్ యారో మీద ప్రెస్ చేస్తే పక్కకైతే మన ప్రయారిటీ లిస్ట్లోకి అయితే రావడం జరుగుతుంది. ఇలాగా మీరు ఎన్నైనా యాడ్ చేసుకోవచ్చు, లిమిట్ అంటూ లేదు. అర్థమవుతుంది కదా. మనం యాడ్ చేసుకున్న తర్వాత మీరు వెంటనే వెరిఫై చేసుకోవాలి కరెక్ట్గా ఉందా లేదా అని. సో మెయిన్గా మీరు ప్రయారిటీ చేంజ్ కూడా చేసుకోవచ్చు. అంటే ఫస్ట్ మీరు ఒక కాలేజ్ పెడతారు, దాన్ని సెకండ్ ప్రయారిటీ మారుద్దాం అనుకుంటే మార్చుకోవచ్చు. అది ఎలాగో చెప్తాను. ఇదే మెయిన్ మనకి ముఖ్యంగా. ఫస్ట్ విజ్ఞాన్ స్లారా పెట్టారు, సెకండ్ ఈశ్వర్ పెట్టారు. ఈశ్వర్ పైకి మార్చాలి అనుకుంటే సో మనకి ఇక్కడ అప్ యార్ అవుతుంది కదా, దానిపై ప్రెస్ చేస్తే కింద ఉన్న కాలేజ్ పైకి అయితే వెళ్తుంది. అదే డౌన్ యార్ అవుతుంది కదా, దానిపై ప్రెస్ చేస్తే సో మనకి ముఖ్యంగా కిందకైతే వెళ్తుంది అన్నమాట. అప్ మీద ప్రెస్ చేస్తే పైకి వెళ్తుంది, డౌన్ మీద ప్రెస్ చేస్తే కిందకి వెళ్తుంది. డౌన్ యార్ అవుతుంది కదా, అది కిందకి వెళ్తుంది. అప్ యారో కింద పైకి అయితే వెళ్తుంది. ఇలాగ కిందది పైకి మార్చుకుంటూ అయితే ఉండొచ్చు. సో మెయిన్గా ఇది చాలా మందికి తెలీదు, అందుకే చెప్తున్నాను. కిందది పైకి మార్చుకుంటూ అయితే ఉండొచ్చు. అండ్ డిలీట్ ఆప్షన్ అయితే ఉంటుంది అన్నమాట. అది కూడా ఏమైనా వద్దు అని అనుకుంటే డిలీట్ అయితే చేసుకోవచ్చు మనం పెట్టిన ప్రయారిటీ లిస్ట్లో. ఈ విధంగా మనం ఎన్నైనా చేంజ్ చేసుకుంటూ ఉండొచ్చు, యాడ్ చేసుకుంటూ ఉండొచ్చు, డిలీట్ కూడా చేసుకుంటూ అయితే ఉండొచ్చు. ఇదే విధంగా పెట్టుకోండి. అండ్ మీకు వెబ్ ఆప్షన్ లాస్ట్లో చెప్తాను, ఫ్రీది అయితే చేసుకోవద్దు. మీరు ఎన్నైనా పెట్టుకోండి వెబ్ ఆప్షన్లు, ఓన్లీ సేవ్ చేసుకోండి. ఇక్కడ చూస్తున్నారు కదా, డిలీట్ అంటే మనకి డిలీట్ అయితే అయిపోతుంది. అప్ యార్ అంటే పైకి వెళ్తుంది, డౌన్ యార్ అంటే కిందకి వెళ్తుంది. ఇదే విధంగా చూసుకోండి. మీకు అందుకే మన వెబ్సైట్ డెమో కూడా ఒకటి మొన్న వీడియో పెట్టాను. డెమో ఫార్మేట్లో నేను ఒక వెబ్సైట్ తయారు చేసి రఫ్ వర్క్ కోసం మీకు కూడా అర్థమవుతుందని. ఇక్కడ చూస్తున్నారు కదా, మనకి ఏ కాలేజు, ఈశ్వర్ కాలేజ్ సెకండ్ ఉంది. అది పైన యారో మీద ప్రెస్ చేస్తే పైకి అయితే వెళ్తుంది. ఒకసారి మీకు చూపిస్తాను, కిందది పైకి 2 సపరేట్గా చూపిస్తాను కదా అలాగా. అలానే మీకు ఇంకో టైప్ అయితే చూపిస్తాను. ఒకసారి కిందకి వెళ్ళిన తర్వాత పైన మీద ప్రెస్ చేస్తే సెకండ్ కాలేజ్ పైకి అయితే వెళ్తుంది, ఈశ్వర్ పైకి అయితే వెళ్తుంది. ఇలాగా సో మనం కింద దాని మీద ప్రెస్ చేసి చూపిస్తాం. మనకి సెకండ్ విజ్ఞాన్ స్లారా ఉంది, డౌన్ యారో ప్రెస్ చేస్తే సెకండ్ ప్రయారిటీ థర్డ్ దానికైతే వెళ్తుంది. ఇలా మార్చుకుంటే అయితే ఉండొచ్చు. అండ్ ముఖ్యంగా మీరు ఎన్నైనా వెబ్ ఆప్షన్ పెట్టుకోండి, ఓన్లీ సేవ్ చేసుకోండి. అర్థమవుతుంది కదా, సేవే చేసుకోండి.
ఫ్రీజ్ అయితే వద్దు. సేవ్ ఉంది కదా బ్లూ కలర్లో, సేవ్ చేసుకున్న తర్వాత ప్రింట్అవుట్ తీసుకోండి. మనకి ముఖ్యంగా ఫ్రీజ్ అయితే చేసుకోవద్దు. ఫ్రీజు ముఖ్యంగా చాలామంది తెలుసో తెలియక నొక్కేస్తారు కంగారులో, ఎందుకంటే సరైన అవేర్నెస్ లేకపోవడం వల్ల. ఫ్రీజ్ చేస్తే మనకి వెబ్ ఆప్షన్లో 25 నుంచి 30 వరకు టైం ఇచ్చారు పెట్టుకోమని. ఆ టైంలో మనం ఎన్నిసార్లు అయినా లాగిన్ అయ్యి యాడ్ చేసుకొని పెట్టుకుంటూ ఉండొచ్చు, డిలీట్ చేసుకోవచ్చు, ప్రయారిటీ ఆర్డర్ కూడా మార్చుకుంటూ అయితే ఉండొచ్చు. అదే ఫ్రీజ్ చేస్తే ఎప్పటికీ మార్చుకోలేము, డిసప్పాయింట్ అవడం తప్ప ఏం ప్రయోజనం అయితే ఉండదు. నేను చెప్పేది మీరు ఎంత తోపైనా పర్లేదు పక్కన పెట్టండి, తెలుసు తెలుగు తప్పులు చేస్తారు ఎవరైనా. ఫ్రీజ్ చేయొద్దు. చాలామంది చాలా బ్యాచ్లు చూసాం కదా, అందుకే చెప్తాను. మీకు పెద్ద తప్పు అని చెప్పాను, సీడ్ పోతుందని. ఆ తప్పు ఇదే, ఫ్రీజ్ వల్లే. మీరు ఎన్నిసార్లైనా మార్చుకోండి, వెబ్ ఆప్షన్ యాడ్ చేసుకోండి, ప్రయారిటీ ఆర్డర్ మార్చుకోండి, సేవ్ చేసుకోండి. ఈరోజు డే 1 అనుకోండి, డే 1లో ఒక లిస్ట్ పెట్టుకున్నారు, మళ్ళీ డే 2లో మార్చుకోవాలి అని అనుకుంటే మీరు ఏం చేస్తారు, డే 1లో మొత్తం పెట్టిన తర్వాత కింద సేవ్ చేయాలి. ఆర్ యూ ష్యూర్ యూ హ్యావ్ సెలెక్టెడ్ 3 కాలేజెస్ అయితే ఉంది కదా, దాన్ని ప్రెస్ చేసి సబ్మిట్ కొట్టండి. సబ్మిట్ కొట్టిన తర్వాత మనకి ప్రింట్అవుట్ కూడా తీసుకోండి మీరు పెట్టిన వెబ్ ఆప్షన్లు. అర్థమవుతుంది కదా, ఓకే అని ప్రెస్ చేయండి. ప్రింట్అవుట్ తీసుకోండి, ఒక ఫోటో కాపీ కూడా తీసుకోండి. మీరు డే 1లో వెబ్ ఆప్షన్ పెట్టారు, సేవ్ చేశారు, ప్రింట్ తీసుకున్నారు. తర్వాత డే 2లో వెబ్ ఆప్షన్ పెట్టుకుందామంటే మార్చుకోవచ్చు. అర్థమవుతుంది కదా, ఇలా పెట్టుకోవచ్చు, మార్చుకోవచ్చు. సో మెయిన్గా మీరు ఎన్నైనా వెబ్ ఆప్షన్ పెట్టుకోండి, ఓన్లీ ఫ్రీజ్ చేసుకోవద్దు, జస్ట్ సేవ్ అయితే చేయండి. మీకు 100 సార్లు చెప్తాను, జస్ట్ సేవ్ అయితే చేసుకోండి. సో ఎందుకంటే మీకు ఫర్దర్గా వచ్చే రోజుల్లో ఇబ్బంది కాకుండా అయితే ఉంటుంది అన్నమాట. అండ్ మీ ప్రయారిటీ ఆర్డర్ చూసుకోండి, నచ్చింది అప్ అండ్ డౌన్ చేసుకోండి, డిలీట్ చేసుకోండి. అర్థమవుతుంది కదా, మీకు టైం ఉన్న రోజులు కూడా ఎన్నిసార్లు లాగిన్ అయ్యి చేంజ్ చేసుకుంటూ ఉండొచ్చు. చేంజ్ చేసుకున్న తర్వాత మీకు డే 1 చేంజ్ చేసుకుంటారు, డే 2లో చేంజ్ చేసుకొని వదిలేస్తే మీరు ఫస్ట్ పెట్టింది ఉంటుంది. మీరు ఎన్నిసార్లు చేంజ్ చేసుకున్న తర్వాత సేవ్ మీద ప్రెస్ చేస్తే అప్పుడు సేవ్ అవుతుంది అన్నమాట. మెయిన్గా ఎవరైతే ఇప్పుడు ఇంటర్ సెకండ్ ఇయర్ బైపీసీ విద్యార్థులు ఉన్నారో, మనకి ఎంసెట్ ఎగ్జామ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మన ఎంసెట్ బైపీసీ కౌన్సిలింగ్ అయితే స్టార్ట్ అయితే కావడం జరుగుతుంది. మెయిన్గా స్టార్ట్ అయ్యే ముందు మీ అందరికీ ఒక వన్ ఆఫ్ ద బెస్ట్ కాలేజ్ గురించి అయితే చెప్తాను. అది కూడా మనకి శాస్త్ర కాలేజ్ అన్నమాట. ఈ కాలేజ్ కూడా మనకి నెల్లూరులో అయితే ఉంది. వీళ్ళు ప్రొవైడ్ చేసే కోర్సుల విషయానికి వస్తే కనుక మనకి బీఫార్మసీ, ఫార్మాడీ, నర్సింగ్, ఫిజియోథెరపీ. మెయిన్గా వీళ్ళు ప్రొవైడ్ చేసే మెయిన్ స్పెషాలిటీ ఏంటంటే, మన ఏపీ స్టేట్లో చూసుకుంటే 2-3 ఉమెన్స్ కాలేజీలు అయితే ఉన్నాయి. సో వాటిలో ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ కాలేజ్ అని చెప్పచ్చు. మెయిన్గా మనకి బీఫార్మసీలో 1 ఉమెన్స్ కాలేజు, 2 కో ఎడ్యుకేషన్, అండ్ అలాగే ఫార్మడీలో ఒక కో ఎడ్యుకేషన్ కాలేజ్ అయితే ఉంది, బీపీటీలో కూడా ఒక కో ఎడ్యుకేషన్ కాలేజ్ అయితే ఉంది, నర్సింగ్లో ఉమెన్స్ కాలేజ్ అయితే ఉందన్నమాట. మీకు ఎటువంటి డౌట్ ఉన్నా స్క్రీన్ మీద కనిపించే ఈ నెంబర్కి ఒకసారి కాంటాక్ట్ అయితే అవ్వండి. వాళ్ళైతే మిమ్మల్ని డీటెయిల్గా గైడ్ చేస్తారు. ఎలా జాయిన్ అవ్వాలి, మనకి ట్యూషన్ ఫీజు ఎంత, హాస్టల్ ఫీజు ఎంత, క్లియర్ కట్గా అయితే చెప్తారు. మనకి ప్లేస్మెంట్ రేట్ కూడా మంచిగా అయితే ఉందన్నమాట. మన ఏపీ స్టేట్లో సేఫ్ అండ్ అలాగే గర్ల్స్ పర్పస్ అంతా చూసుకుంటే ఇది ఉమెన్స్ పరంగా వన్ ఆఫ్ ద బెస్ట్ కాలేజ్ అని చెప్పచ్చు అన్నమాట. అండ్ అలాగే మీకు కాంటాక్ట్ అవుతున్నప్పుడు కూడా మన ఛానల్ పేరు అయితే చెప్పండి, వాళ్ళైతే ఇంకా డిస్కౌంట్ అయితే మీకు అయితే ప్రొవైడ్ అయితే చేయడం జరుగుతుంది. లిమిటెడ్ సీట్స్ మాత్రమే అందుబాటులో అయితే ఉన్నాయి కాబట్టి వెంటనే కాంటాక్ట్ అయితే అవ్వండి.